వెలిగించి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్, ఆనియన్స్, కరివేపాకు, ఇందులో ఒక పాన్ తీసుకొని కొంచెం ఆయిల్, 2 స్పూన్స్ ఆయిల్, తర్వాత కొంచెం ఒక ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత దోసకాయ ముక్కలు యాడ్ చేయాలి. దోసకాయ ముక్కలు కొంచెం పసుపు తర్వాత దోసకాయ ముక్కలు వేసి కొంచెం ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. పసుపు కూడా వేసి కొంచెం మగ్గించుకొని ఒక 2 మినిట్స్ మగ్గిన తర్వాత అందులో టొమాటోస్ యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు వేసి 5 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. నేను 3 చిన్న దోసకాయలు తీసుకున్నాను. దానికి తగ్గట్టు ఒక 5-6 టొమాటోస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మీడియం సైజువి టొమాటోలు వేసి కొంచెం వేసి మగ్గించుకోవాలి. రాక్ సాల్ట్ అలా కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ కూడా అంటారు కదా, సాల్ట్ వేసి కలుపుకుంటూ అడగంటకుండా చూసుకోవాలి. తర్వాత అందులో కొంచెం నేను గుప్పిడి టేస్ట్కి సరిగ్గా వేసుకోండి. నేను చిక్కుడుకాయలు వేసాను, చాలా బాగుంటుంది. అది మా అత్తయ్య వాళ్ళ స్టైల్. అలా కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం నేను ఒక పిడికెడు అంటారు కదా, అన్నీ చిక్కుడుకాయలు వేసాను. అది చిక్కుడుకాయలతో మా అత్తమ్మ వాళ్ళు చేస్తారు. ఇంకా ఎక్కువ కూడా వేయచ్చు, చాలా బాగుంటుంది. నేను కొంచెం అలా కొన్ని వేసాను. ఈసారి నెక్స్ట్ టైం ఆ రెసిపీ కూడా చేసి చూపిస్తా. అలా మిక్స్ చేసి అందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ మధ్యలో వేయడం వల్ల పచ్చివాసన ఏమీ రాదు, కుక్ అవుతుంది కాబట్టి దోసకాయ కర్రీలో చిక్కుడు టేస్ట్. అలా కొంతసేపు మగ్గనిచ్చి మూత పెట్టి మగ్గిన తర్వాత లాస్ట్లో కొంచెం మనకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని దించేసుకోవడమే. అంతే, సింపుల్, ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది. కొంచెం ఒక 2 స్పూన్స్ చిన్నవి జింజర్ గార్లిక్ పేస్ట్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు చేసిన పర్లేదు, ఏం కాదు, స్మెల్ ఏం రాదు, పచ్చివాసన మంచిగా కుక్ అవుద్ది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీంట్లో కారం వేసిన క్లిప్ మిస్ అయింది. కారం వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకొని దించేసుకోవడమే.